రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి తీరు, అదే సమయంలో పవన్ కళ్యాణ్ తాజాగా చేసినటువంటి వ్యాఖ్యల చుట్టూ ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ వివరాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగా సురేష్ గారు. నమస్తే సార్. నమస్తే అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఫైన్. ఏంటి సార్, పవన్ కళ్యాణ్ నేను చేసిన వ్యాఖ్యలు చూసే ఉంటారు కదా, వినే ఉంటారు. వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి కాస్త ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు కానీ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో, నెల్లూరు కాపుల్లో ఇప్పటివరకు దాదాపు 2 ఏళ్ల నుంచి ఒక అసహనం కొద్దిగా ఉంది, అంతర్గంగత. అది కాస్త ఒకసారిగా బర్స్ట్ అవుతున్న పరిస్థితి. కాపుల్లో వ్యతిరేకత ఎక్కువ అవుతుంది, ఒక దుమారం రేగుతుంది. ఏంటి పవన్ కళ్యాణ్ ఇన్నాళ్ళు మమ్మల్ని వాడుకుని వదిలేశారా, ఒక చర్చ నడుస్తుంది. ఏం చెప్తారు? అంటే యాక్చువల్గా ఇది కాపుల్లో చర్చ ఏ రకంగా జరుగుతుందంటే, వీళ్ళు ఎలక్షన్ బిఫోర్ వచ్చేసరికి ఏదన్నా ఎంతవరకు కాపులకి ఏదో చేద్దాం అన్నట్టు మాట్లాడతారు. కానీ ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది, అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు కాపులకి వచ్చే నామినేటెడ్ పోస్టుల్లో కానీ, ఇచ్చే పథకాల్లో కానీ, అసలు కార్పొరేషన్ నిధులు కానీ ఎలాంటిది లేదు. ఎలక్షన్ బిఫోర్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాపులకి ఏమి ఇచ్చారో మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయమన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దాదాపు 30 నుంచి 40 క్యాస్ట్ కార్పొరేషన్లు పడింది. ఎన్నో క్యాస్ట్లు ఉన్నాయి. అసలు ఎవరి గురించి ఈయన అడగలేదు. కాపులకి ఎంత ఇచ్చారో ఏమి ఇచ్చారో శ్వేతపత్రం రిలీజ్ చేయమన్నారు. కాపు నేస్తం ఇచ్చింది ప్రతి మహిళకి 5 సంవత్సరాల టెన్యూర్లో 4 years 15,000 చొప్పున ప్రతి మహిళకి కాపు నేస్తం ఇచ్చారు. అసలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందాకా ఏమిచ్చారు? మరి గత ప్రభుత్వంలో శ్వేతపత్రం అడిగిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కాపులకి ఏమన్నా జరిగే విధంగా చూడాలి కదా. ఆయన అన్నారు, చదువుకునే గ్రాడ్యుయేట్ అయిన విద్యార్థులకి 10 లక్షలు 20 లక్షలు లోన్లు ఇప్పిస్తే కనుక సో వాళ్ళు పారిశ్రామికవేత్తలుగా అవుతారు, వాళ్ళు ఉన్న సిటీస్లోనో విలేజ్లోనో పరిశ్రమలు పెట్టుకుని డెవలప్ అవుతారని చెప్పారు. ఇలాంటివి చెప్పి తర్వాత ఏం జరుగుతుంది? అసలు ఏం జరగట్లేదు. ఇంకొకటి కాపుల్లో ఏంటంటే, నాకు కాపులు ఎక్కడ ఓటేసారని ఒకటి మాట్లాడారు. అదే 2019లో ఒంటరిగా పోటీ చేస్తే 2 చోట్ల ఓడించారు, నాయకులు నాతో ఉన్న నాయకులందరూ పారిపోయారు అంటే ఏం చెప్పదలుచుకున్నారు ఆయన? అవసరం తీరిపోయింది కదా అని చెప్పి తెప్ప దాటేస్తా, ఎరు దాటాక తెప్ప తాగలేసే పరిస్థితి. ఇక్కడ 2 things అండి. ఫస్ట్ థింగ్ వచ్చి ఈయన 2019 ఎలక్షన్ గురించి మాట్లాడారు. అక్కడ అసలు నాకు కాపులు ఎక్కడ ఓటేసారు, 2 చోట్ల ఓడిపోయినని మాట్లాడారు. ఇప్పుడు 2 చోట్ల కూడా ఆయనకు వచ్చిన ఓట్లు ఎవరు వేసారన్న? అక్కడున్న ఓటు పర్సంటేజ్లో మీకు అరౌండ్ 25% ఎంతో భీమవరం ఓటు వచ్చింది టోటల్ పోలింగ్లో. అక్కడ ఉన్న ఓటింగ్లో కాపులు వేసింది మెజార్టీ. ఇతర కులాల నుంచి ఆయన తెచ్చుకోవాలి. అప్పటికే కాపులు తిరిగి అక్కడక్కడ వాళ్ళకి కావాల్సినవి చేసి ఓట్లు వేయించిన పరిస్థితి ఉంది. ఎంతో వేరే కాన్స్టిట్యున్సీలో ఉండేవాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి కళ్యాణ్ గారు మంచి వ్యక్తి ఓట్లు వేయండి బతులాడి ఓట్లు వేయించిన పరిస్థితి ఉంది. కాపులు ఆ రకంగా పనిచేస్తే ఆయన నేను కాపులు ఓట్లు వేస్తే నేను ఎందుకు 2 చోట్ల ఓడిపోతానని అన్నారు. ఓడిపోయినప్పుడేమో కాపులు, అదే ఇప్పుడు మన కూటమిలో గెలిపించినప్పుడు కాపులు కాదు 21 గెలిచారు. పిఠాపురంలో నెగ్గారు ఆయన 24లో. పిఠాపురంలో 60% ఆఫ్ ద ఓటింగ్ వచ్చి కాపులే. 1,00,000 మంది ఓటర్లు ఉన్నారు. ఆయన పోటీ చేసిందే కాపు మెజార్టీ. అక్కడ ఖచ్చితంగా గెలుస్తానన్న ఉద్దేశంతో కాపులను బేస్ చేసుకుని పోటీ చేశారు. కానీ గెలిచినప్పుడు గురించి మాట్లాడట్లేదు, ఓడిపోయినప్పుడు మాత్రం కాపులు అంటున్నారు. మన 21 సీట్స్ కూడా వాళ్ళకి ఏది ఫెయిల్యూర్ కాకుండా అన్నీ గెలిచారు. 100% స్ట్రైక్ రేట్ అని అంత గొప్పగా చెప్పుకుంటున్నారు. మరి దాంట్లో కాపుల పాత్ర ఎక్కువ ఉంది కదా. గత 2024 ఎలక్షన్లో కాపుల ఓట్లు 90% పోలరైజ్ అయ్యి కేవలం పవన్ కళ్యాణ్కి ఒక 1 year 2 years సీఎం ఇస్తారనే ఉద్దేశంతో ఆశపడి ఆయన ఆ రకంగా గెలిపిస్తే, అలాంటి గెలిపించిన కాపు కులాన్ని అంత తక్కువగా ఎలా మాట్లాడగలుగుతున్నాడో మరి ఆయన అర్థం కావట్లేదు. ఇప్పుడు వాస్తవానికి ఆయన చెప్పేది, ఆయన ఇంకోటి చెప్తున్నారు, ఇంకో 2 విషయాలు చెప్తున్నారు ఆయన. ముందు ఒక విషయం గురించి చెప్తా. కాపు కులానికి ఇదే ఈ కులభావన అనేది వద్దు అంటున్నారు ఆయన. వాస్తవానికి జనసేన అనేది కాపులకు సంబంధించిన పార్టీనా, మెజార్టీ కాదా అంటే ఏం చెప్తారు మీరు? పార్టీలో మెగా ఫ్యామిలీతో కాపులు ఎక్కువగా సేల్ అవుతున్నారు. అంటే వాళ్ళతో అనుసరిస్తున్నారు. వాళ్ళు సేల్ అంటే అమ్మకం ఇది కాదు, అనుకరించేదాన్ని కూడా సేల్ అనడం.
సో అలాగా మెగా ఫ్యామిలీతో చాలా కాలంగా వాళ్ళు ట్రావెల్ చేస్తున్నాం. అందరం కూడా ట్రావెల్ చేస్తుంటే వాళ్ళ సినిమాలను ఎవరన్నా అడ్డుకుంటే 1-2 సార్లు చూడటం, ఏదన్నా ఫెయిల్యూర్ సినిమా వస్తే ప్రొడ్యూసర్ నష్టపోకుండా 1-4 సార్లు చూడటం, ఇంత మెగా అభిమానం అంత చూపిస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ మీద, కుటుంబం మీద. కానీ వాళ్ళేంటి ఇంత చులకనగా మాట్లాడటం అనేది చాలా బాధ కలుగుతుంది. కాపుల్లో అయితే అది ఉంది, చాలా బాధపడుతున్నారు ప్రజెంట్ అయితే వీళ్ళ వైఖరికి. సో అవసరం ఉన్నప్పుడేమో ఎలక్షన్ బిఫోర్ చూసుకోండి మీరు, మీ కాపుల్లో ఉంది కదా, ఒకటి ఉంది కదా, ఎప్పుడు మనలో సీఎం కాలేదని, మీరు ఓట్లు వేయండి నేను అవి చూపిస్తానన్నారు. అప్పుడు ఏమనుకుంటారు, పొత్తులో ఏదో మాట్లాడుకుని ఉంటారు, ఒక 1 year 2 years సీఎం చేసుకుని. కాపులందరూ పెద్దన్న పాత్ర పోషించండి, మీరందరూ పెద్దన్న పాత్ర పోషిస్తేనే కానీ అయ్యేటట్లేదు, అందరూ ముందుకు రండి, పార్టీని నడిపించండి అన్నారు. గెలిచిన తర్వాత మరి వాళ్ళు ఎవరిని మరి ఇప్పుడేమో నేను పదవి కోసం సీఎం అవడం కోసం పార్టీ పెట్టలేదని ఇప్పుడు అంటున్నారు. ఎలక్షన్ బిఫోర్ ఎప్పుడు ఆయన అలా చెప్పట్లేదు. ఆ విషయం ముందు చెప్పుంటే కాపులు మీ మనసులో ఉందో నాకు తెలుసు, మీరేమో పెద్దన్న పాత్ర పోషించండి ఇవన్నీ మాట్లాడతారు. కానీ గెలిచిన తర్వాత ఏమో క్వైట్ ఆపోజిట్ ఉంటుంది వాళ్ళ బిహేవియర్ అంతా. పబ్లిక్ కూడా చూస్తారు. అంటే నిన్న ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఎలక్షన్కి ముందు ఇదే క్లారిటీ ఇచ్చుంటే పరిస్థితి ఎలా ఉండేది? పరిస్థితి క్వైట్ డిఫరెంట్గా ఉంటుందండి. 90+ ఓట్స్ కాపులు పాలరైజ్ అయినాయి కూటమికి అని చెప్పి అన్ని సర్వేలు చెప్తున్నాయి. ఆ గెలిచిన నాయకులు అందరూ కూడా చెప్తున్నారు, బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్, బికాజ్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ మేము గెలిచామని. మరి అంత మెజారిటీ వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళకి అంత పేబ్యాక్గా ఉండాలి. వీళ్ళు ఇన్ని పథకాలు వాళ్ళకి ఇవ్వాలి, కార్పొరేషన్ నిధులు ఇవ్వాలి. అసలు ఇప్పుడు వరకు ఈ కూటమిలో కాపులకు చేసింది ఏమీ లేదు అసలు. ఇంకోటి అంటున్నారు ఆయన, రెడ్డి కమ్యూనిటీలో ఐక్యత ఉంది, కమ్మ కమ్యూనిటీలో ఐక్యత ఉంది, మీలో ఎందుకు లేదు, 2 చోట్ల ఓడించారు అందుకే అని అంటున్నారు. నిజానికి రెడ్డి కమ్యూనిటీ వాళ్ళందరూ, రెడ్డి కమ్యూనిటీ వర్గం అంతా నాకే ఓట్లు వేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎప్పుడు చెప్పలేదు. ఈవెన్ కమ్మ ఓటింగ్, కమ్మ సామాజిక వర్గ ఓట్లన్నీ నాకే పడాలని చెప్పి ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా ఎప్పుడు చెప్పుకుంటారు బహుశా డైరెక్ట్గా, అంటే ఓపెన్గా. అవును, అటువంటిది ఈయన ఎలా చెప్పగలుగుతున్నారు ఒక డిప్యూటీ సీఎం హోదాలో, ఒక పార్టీ ప్రెసిడెంట్గా? ఈయన ఎలా చెప్పగలుగుతున్నాడు అనేది నా అబ్జర్వేషను, నా అనాలిసిస్ అండి, నా అభిప్రాయం చెప్తాను. వీళ్ళకి వెనకమాల క్యాస్ట్ వైజ్ పనిచేసే కొన్ని యంత్రాంగాలు ఉంటాయి, కమ్యూనిటీ వైజ్ లీడర్స్ ఉంటారు. వాళ్ళంతా పోలరైజ్ చేసుకుని వాళ్ళ వర్క్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. సో వాళ్ళు బిహైండ్ అదంతా వర్క్ చేస్తారు. ఫ్రంట్ రోల్లో కూడా ఎప్పుడు కూడా వీళ్ళు అదర్ కమ్యూనిటీస్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు, ఈ వేరే మీరన్న 2 పార్టీలు. సో ఆబ్వియస్గా వాళ్ళు ఫ్రంట్ రోల్కి వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి లేదు. ప్రతిదీ మాకు ఏదన్నా కులం అన్యాయం జరుగుతుందంటే ఆ నాయకులకు చెప్పుకుంటారు, వాళ్ళు పార్టీ నాయకత్వానికి ఇంటిమేట్ చేస్తారు. ఒక ఉంటుంది, ఒక ర్యాపో ఉంటుంది వీళ్ళకి మధ్యలో. సో ఈ కాపు కమ్యూనిటీకి వచ్చేసరికి జనసేన పార్టీకి కమ్యూనిటీకి మధ్యలో అనుసంధానం చేయగలిగిన లేదు, అది ఆయన ఏర్పరచుకోలేదు అలాంటిది. ఎప్పుడు కూడా నేనే సుప్రీము, పార్టీ నేను చెప్పినట్టే వినాలి, ఈ టైప్లో ఉన్నారు ఆయన. ఇప్పుడు కూడా చైన్ బేస్ అరేంజ్ చేసుకోలేదు. ఆ స్ట్రక్చర్ లేకపోవడం వల్ల ఈ ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు కదా, ఈ పార్టీ మీద విమర్శలు చేయడం, ఏదన్నా వస్తే తట్టుకోలేకపోవడం, అదర్ స్టేట్ విజయాలతో ఇక్కడ కంపేర్ చేసుకుని ఆ టైప్ ఇక్కడ చేయలేదని. సో ఈ టైప్ ఆఫ్ అంతా జరుగుతున్నప్పుడు ప్రజలను కన్విన్స్ చేసే కమ్యూనిటీ లీడర్స్ లేరు కాబట్టి పార్టీకి, సో ఆయనే చెప్పుకోవాల్సి వస్తుంది. ఏ మీటింగ్ జరిగినా ఈ కులం గురించి కానీ, ఇక పద్దాక మతం గురించి కానీ ఆయన ఎత్తే ఆయనే మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాస్తవానికి 2019లో ఒంటరిగా పోటీ చేశాను అంటున్నాడు ఈయన. ఒంటరిగా ఎందుకు పోటీ చేశారు? యాక్చువల్లీ 2014 నుంచి 19 మధ్యలో ఈయన సపోర్ట్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేక ఓటు ఎక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ జగన్కు లాభిస్తుందో, వైఎస్ జగన్ గెలవకూడదనే ఉద్దేశంతో ఆ ఓటుని చేల్చడానికి ఈయన ఒంటరిగా పోటీ చేశారు. అసలు అది పక్కన పెట్టి మీరంతా ఒంటరిగా పోటీ చేయమన్నారు కాబట్టి పోటీ చేశాను, ఓడించారని ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు. ఇప్పుడు ఆయన కొంచెం తెలివిగా మాట్లాడుతుంటారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఇప్పుడు నేను కన్వీనియంట్ పాలిటిక్స్కి వ్యతిరేకం ఇలా చెప్తూ ఉంటారు, కానీ ఆయన చాలా కన్వీనియంట్గా ఫస్ట్ చెప్పింది ఇంకో మీటింగ్లో చెప్తే కంపారిజన్ ఉండదు రెండిట్లకి. సో ఆ టైప్ ఆఫ్ స్పీచ్లు ఇవ్వడం ఆయనకి ఫస్ట్ నుంచే మనం అబ్జర్వ్ చేస్తే డిఫరెన్స్ తెలుస్తుంది.
ఎవరికైనా ఒక మాట్లాడినప్పుడు కౌంటర్ ఇవ్వాలంటే వీళ్ళు ప్రిపేర్ అవ్వాలి అదర్ పార్టీ వాళ్ళు. కానీ వీళ్ళ విషయానికి వచ్చి ప్రిపేర్ అవ్వక్కర్లేదు. ఆయన పాత వీడియోలో ఒకసారి ప్రజెంట్ వీడియోలో నాడు నేడు అని పెట్టేస్తే సరిపోతుంది. ఆయన మాటలకు ఆయనే కౌంటర్ ఇచ్చుకున్నట్టు ఉంటాయి. ఇంకోళ్ళు ఎవరు కొత్తగా కౌంటర్ ఇవ్వక ఏ అవసరం లేదు. ఆ టైప్లో అసలు పొంతం లేకుండా ఒక మీటింగ్కి ఉంటుంది. 2014లో ఇప్పుడు పెట్టుకున్న పొత్తే పెట్టుకోవచ్చు, కానీ అప్పుడు పెట్టుకోలే. సొంత కుటుంబంలో మూవీ ఫంక్షన్లు అయితే ఈయన వెళ్ళడు అసలు. నాగబాబు గారు కూడా అనేక సార్లు మన దీంట్లో చూసి ఆడియో ఫంక్షన్స్లో మేము పిలుస్తాము, వాడి ఇష్టమైతే వస్తాడు లేకపోతే రాడు, వాడికి ఇష్టం లేదు రాలేదని ఆయన మాట్లాడటం. అంటే సొంత ఫంక్షన్లకే అసలు టైం స్పెండ్ చేయలేని ఆయన 2014 రాష్ట్ర వ్యాప్తంగా మ్యాక్సిమం అన్ని కాన్స్టిట్యున్సీలు తిరిగి ప్రచారం చేశారు. ప్రచారం చేసి ఆ పార్టీ గెలిపించమని చెప్పి తిరిగారు. సో మీరు అబ్జర్వ్ చేసుకోండి, 2014 తర్వాత 2019కి టీడీపీ బీజేపీ మధ్యన డిస్టర్బెన్స్ వచ్చింది. గోబ్యాక్ మోడీ అని ఈయన అక్కడికి వెళ్ళి ఢిల్లీ వెళ్ళి బ్లాక్ షర్ట్లు వేసుకుని మాట్లాడటం, హూ ఈజ్ మోడీ అని మాట్లాడటం, ఇలాంటివన్నీ ఉన్నాయి. అట్ ద సేమ్ టైము కళ్యాణ్ గారు కూడా బీజేపీకి పక్కకి జరిగి మీకు నేను అంచెలంచెలుగా నేను పోరాటం చేస్తాను ప్రత్యేక హోదా కోసం, నార్త్ సౌత్ డీవియేషను, పాసిపోయిన లడ్డూలు, ఈ రకంగా అంటే వీళ్ళిద్దరూ ప్లాన్డ్గానే బీజేపీకి రాదని చెప్పి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా ఉండటానికి, చంద్రబాబు గారు మళ్ళీ అధికారంలో ఉండటానికి 2019కి వెళ్ళి అసలు అనామకులకి టికెట్లు ఇచ్చారు. ఇక పూర్తి వ్యతిరేకత వస్తుందని కొంతమందికి టికెట్లు ఇచ్చారు, కానీ ఎలా పడితే వాళ్ళ టికెట్ ఎంతోమంది చెప్తున్నారు. జ్యోతిల్ నెహ్రూ గారు నేను ఇచ్చిన ఆయనకే బీఫామ్ వచ్చింది ఆ కాన్స్టిట్యూషన్ చెప్పారు, వల్లభనేని వంశీ గారు చెప్పారు, ఎంతోమంది అలా మా జిల్లాలో మేమే పంచుకున్నాం ఈ బీఫామ్స్ ఈ పార్టీ అని చెప్పుకుంటున్నారు. మీరు చూడండి. సో అలాగే కంటెస్ట్ చేసి కాపులు నన్ను గెలిపించలేదు, కాపులు నన్ను ఓడించారు, 2 చోట్ల నన్ను ఓడించారంటే మనం చేసే యాక్టివిటీస్ని బట్టి వాళ్ళు అర్థం చేసుకున్న దాన్ని బట్టి చేస్తారు. కాపు ఉద్యమం ఉవ్వెత్తున ఇస్తుందండి అప్పుడు ప్రత్యేక ఈ రిజర్వేషన్ కోసం. పద్మనాభం గారిది ఉవ్వెత్తున జరుగుతున్నప్పుడు ఆయన ఎక్కడో షూటింగ్లో ఉన్నాడు, ఏదో స్టేట్లో షూటింగ్లో ఉన్నవాడు వచ్చి ఇక్కడ బహిరంగ సభ మీటింగ్ పెట్టి కాపుల్ని చల్లబరిచే విధంగా ఆయన మీటింగ్ జరిగింది. ఆ డిమాండ్ ఎలాంటిది లేదు ఆయన నుంచి. అప్పుడు కాపులకు ఫేవర్ అయ్యే విధంగా ఆయన మాట్లాడింది ఏది లేదు. సో ఇన్ని చూసిన కాపులు అనేక కేసులు ఎదురయ్యారు రాస్తారోకోలు చేయటం వల్ల, ఈ ఉద్యమంలోకి వెళ్ళటం వల్ల, బస్సులు ఆపడం, ఇలాంటి వాటిల్లో బోల్డ్ కేసుల్లో కాపులు ఇబ్బంది పడి ఉన్నారు. మరి అప్పుడు వాళ్ళకి ఎప్పుడు ఫేవర్గా అయిన మాట్లాడలేదు. అలాంటిది 2019 ఎలా ఓట్లు వేస్తారు కాపులు? అప్పుడు కాన్సెప్ట్ ఇక పవన్ కళ్యాణ్ ఇంకొకళ్ళ కాదు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న చంద్రబాబు ఓడించాలి, అదే కాన్సెప్ట్లో ఓట్లు వేశారు. జగన్మోహన్ రెడ్డి గారు భారీ మెజార్టీలో గెలిచారు అప్పుడు. తర్వాత ఇంకొక విషయం చూసుకోండి, ఈ పొత్తు పెట్టుకోవడానికి రీజన్స్ మహిళలు, అసలు మన ఇళ్లలో మహిళలను కూడా బయటికి లాగేస్తారు అని మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారు భార్యనే వీళ్ళు ఇలా మాట్లాడారు. నిన్న కూడా అన్నాడు ఆయన, మళ్ళీ ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఇంట్లో మహిళల్ని కూడా లాగేస్తారని చెప్పి నిన్న కూడా చెప్పి మహిళలు కూడా అన్నారు. మళ్ళీ వస్తే అన్నారు, వచ్చినప్పుడు ఏమైనా లాగేశారా? అదే కదా. కాదండి, మళ్ళీ వస్తే లాగేస్తారంటున్నారు. ఇప్పుడు 1924 వాళ్ళ ఇంట్లో ఏమన్నా మహిళలను లాగారు ఎవరన్నా? వైసీపీ వాళ్ళు ఎవరన్నా చెప్పండి మీరు. మరి ఆయన ఎలా మాట్లాడుతున్నారు? వస్తే అంటున్నాడు, ఉన్నప్పుడే వాళ్ళు ఏం చేయలేదు కదా, మళ్ళీ వస్తే. పైగా నా తల్లిని మీరు దూషించారు లోకేష్ గారు, మీ సంగతి చూస్తానన్నారు పబ్లిక్గా. ఇప్పుడు మొన్న ఏమంటున్నారు లోకేష్ గారు, నేను మళ్ళీ వచ్చేస్తాం 29లో అంటే మన పవన్ అన్న ఫోన్ చేశాడు, ఏంట్రా బాయ్ నువ్వు మళ్ళీ వచ్చేస్తాం అంటావు, ఒకసారి కాదు మనం 15 సంవత్సరాల వరకు వచ్చేస్తామని చెప్పాను. మరి బాయి అయిపోయారు ఇప్పుడు. మరి ఆ తల్లిని తిట్టినోడు ఏమైపోయాడు? ఆ రోజున ఒక 5 ఛానల్స్ బ్లాక్ చేయమని చెప్పి పిలిపించారు. ఇవన్నీ పచ్చ ఛానల్స్, మన ఇళ్ళల్లో తల్లులను తిడుతున్నారు, ఆడవాళ్ళని తిడుతున్నారు అన్నారు. నేను లైవ్ పెట్టి మరీ ఆ ఛానల్స్ బ్లాక్ చేశాను. దగ్గర మళ్ళీ ఈయన పొత్తు పెట్టుకునే వరకు ఆ బ్లాక్ నుంచి తీయలేను నేను ఛానల్స్ను. మరి నీకోసం మేము అంతా ప్రిపేర్ అయిపోయి వర్క్ చేసినప్పుడు నువ్వు వెళ్ళి మళ్ళీ వాళ్ళ దగ్గర కాంప్రమైజ్డ్కి వెళ్తే. నిన్న మళ్ళీ ఇంకో మాట అన్నారు,
పొత్తు పెట్టుకున్నది నేను చంద్రబాబు గారు నా పరిస్థితిలో చూడలేకపోయాను. ఇన్ని సంవత్సరాలు రాష్ట్రానికి పరిపాలించాడు. ఆయన అలా చూసి నేను ఇక కన్విన్స్ అయిపోయి బాలాశంకర్ లాగా నేను వరాలు ఇచ్చేసాను, బయటకు వచ్చి కలిసి పోటీ చేస్తామని చెప్పాను. ఆయన 2019 అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ జరిగిన ఇప్పటం మీటింగ్లో ఓట్లు చీలనని అన్నారు. పొత్తుకి ఓట్లు చీలనన్న దానికి సంబంధం ఏముంది? అసలు రెండు ఒకటే కదా. కొంతమంది జనసేన వాళ్ళు కామెంట్లు పెడతారు, అసలు ఆయన అన్నది ఏంటి అప్పుడు మీరు ఇప్పుడు మాట్లాడేది అంటారు. రెండు ఒకటే కదా. ఓట్లు చీలనని అన్నారు, పబ్లిక్గా పలానా పార్టీ అని చెప్పలేదు. కానీ ప్రజలందరికీ తెలిసిపోయింది కదా ఈయన వచ్చే ఎలక్షన్ కలిసి వెళ్తాడని. ఆ రకమైన పిలిపే కదా ఆ రోజున ఇచ్చాడు. మళ్ళీ ఏమంటారు, నేను ఇక్కడికి వచ్చి ఆయన చూసి నేను ఏదో కొత్తగా ఆ రోజే డెసిషన్ తీసుకున్నట్టు మాట్లాడారు. కానీ కన్విన్స్గా ఏదో చేద్దామని చెప్పి మాట్లాడారు. అదన్నా తర్వాత మళ్ళీ ప్రజలు చాలామంది ట్రోల్ చేస్తున్నారు మాట్లాడితే. సీజ్ ద షిప్ అన్నాడు, ఏమైందని చెప్పి. సీజ్ ద షిప్ అన్నారు, ఏమైపోయింది అది పద్దాక ఈరోజుకి దాన్ని కొంచెం కవర్ చేసుకునే ఇది చేశారు. మేము 5 వారాలు 6 వారాలు ఆపగలిగాము, దాంట్లో అవన్నీ జరిగిపోతుంది, మేమేమి ఆపలేము. అంటే నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి అంటే చంద్రబాబు గారు మీ మాట వినట్లేదనే కదా. రాష్ట్ర ప్రభుత్వం మీరు బయట నుంచి సపోర్ట్ ఇస్తున్నట్టు ఉంది కానీ కూటమిలో పాలనలో భాగస్వామ్యంగా లేదు కదా. మరి ఆయన లెక్కలతో పాటు చెప్పాడు, 1 కేజీకి 46 రూపాయలు పడుతుంది గవర్నమెంట్ నుంచి ఈ రైస్కి మనం ఇవ్వడానికి. సో అది ప్రజలేమో వాళ్ళ దగ్గరే వదిలేసి 10 రూపాయలకి వెళ్ళిపోతున్నారు, లేకపోతే బయట 10 రూపాయలకి అమ్మేస్తున్నారని చెప్పుకొచ్చారు. దానికి బోర్డు పీడీ యాక్ట్లు ఉన్నాయి దానికి, రైస్ అక్రమ రవాణా చేస్తే. మరి ఈయన గతంలో మేనిఫెస్టోలో పెట్టాడు కదా. గతంలో మేనిఫెస్టోలో ఏమని పెట్టారు, ఈ రకంగా దుర్వినియోగం అవుతుంది, దట్టు ప్రభుత్వాలు ఇచ్చేవి. సో ఏ రైస్ ఇస్తారో ప్రజలు చాలామంది డౌట్ ఉండి అవి తినలేకపోతున్నారు. సో దానికన్నా మహిళల అకౌంట్లో డబ్బులు వేస్తే వాళ్ళకి నచ్చింది కొనుక్కుంటారు, మెయింటెనెన్స్ మంత్లీ మెయింటెనెన్స్ వెళ్ళిపోతుందని ఒక మేనిఫెస్టోలో పెట్టారు. మరి ఇప్పుడు అధికారంలో లేనప్పుడు మేనిఫెస్టోలో పెట్టి అధికారంలో వచ్చినప్పుడు ఆ శాఖ మంత్రి కూడా ఈ పార్టీ మంత్రే కదా. మరి దాన్ని ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం ఇప్పుడు ఎందుకు చేయరు? ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి కదండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు మేనిఫెస్టోలో పెట్టి కూటమిలో కూడా పోనీ మీ మాట ఇంతగా అనుకోవటానికి లేదు, ఆ మినిస్టర్ మీ పార్టీకి సంబంధించిందే ఉంది, చేయాలి కదా. సార్ ఓవరాల్గా ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు నిన్న కాపుల్ని వాడుకొని కాపు ఓట్ బ్యాంక్తో గట్టెక్కి ఇప్పుడు కాపుల్ని తీసి పారేయదలుచుకున్నారా ఏంటి? కాపులైతే ఈ కూటమి ప్రభుత్వంలో చాలా వెక్స్ అయిపోయినారండి. ఇదివరకు ఏం జరిగేదంటే మెజార్టీ కాపులు జనసేన పార్టీకి వన్ సైడ్గా నిలబడ్డారు. కొంతమంది ఏ క్యాస్ట్ అయినా సరే మొత్తం 100% వన్ సైడ్ పోలరైజ్ కాదు. ఏ క్యాస్ట్ కాదు, అటు కమ్మ క్యాస్ట్ కాదు, రెడ్డి కమ్యూనిటీ కూడా కాదు. మొన్న కేవలం వీళ్ళకి ఆ హోప్ ఉండే సో చేశారు. ఇప్పుడు ఈయన చేస్తున్న బిహేవియర్కి చాలా వెక్స్ అయిపోయి ఉన్నారు. ఇదివరకు సోషల్ మీడియాలో జనసేన పార్టీ అంటే ఎలాంటి భయం లేకుండా ముందుకొచ్చి పోరాటాలు చేసేవారు. ఇప్పుడు అలా పోరాటాలు చేసేవాళ్ళు సైలెంట్ అయిపోయారు. కొంచెం వర్చువల్గా సోషల్ మీడియాలో ఎక్కువ ఉండేవాళ్ళు మాత్రం బయటకు వచ్చేసిన జనసేన ఒక వర్గం ఉంటారు కదా, వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఉన్నవాళ్ళు వీళ్ళ మాత్రమే ఫైట్ చేసుకుంటున్నారు. జనసేన పార్టీ అదర్ పార్టీస్ మీద ఫైట్ చేయడం ఇదంతా పోయింది. సో ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళే ఎక్కువ ఫైట్ చేస్తున్నారు. అదే ఎక్కువ మనకు కనపడుతుంది. అదే కాపుల్ని వాడుకుని వదిలేదలుచుకున్నారా ఇంకా అంటున్నాను నేను. కాపుల్ని వాళ్ళ ఉద్దేశం అలాగే ఉంది వాళ్ళు మాట్లాడుతుంది. ఎందుకంటే నేను కాపుల కోసం పార్టీ పెట్టలేదు అంటారు. అవును, ఇవన్నీ అసలు పబ్లిక్లో పార్టీని పోసింది వాళ్ళే కదా. మరి అదే కదా పార్టీకి అసలు ఆయన ఒక కమ్యూనిటీ ఆర్గనైజేషన్ బిహైండ్ రన్ చేసుకుని నడిపింది లేదు, కాపుల కోసం ఏం చేసింది లేదు. ఈ పార్టీ గెలిచిన తర్వాత కూటమిలో బెనిఫిట్ వచ్చింది లేదు. కానీ వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక ఇది కాపుల పార్టీ కింద అందరూ చూస్తున్నట్టు వాళ్ళ మీద కాపు ముద్ర పడకూడదు అన్నట్టు మాట్లాడేస్తుంటారు. ఇప్పుడు నిన్నటి వ్యాఖ్యల నేపథ్యంలో నిన్నటి వ్యాఖ్యల మీద కాపుల్లో అయితే ఒక అసంతృప్తి ఉందని చెప్పి నేను చాలామంది ఉదయం నుంచి మాట్లాడినప్పుడు తెలిసింది. అదే సమయంలో వాళ్ళ నుంచి ఇంకొక మాట వినిపించింది నాకు. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్ ఎవరు ఇవ్వద్దు అంటే ఎవరైనా అసంతృప్తితో మాట్లాడుతుంటారు కదా,
మీరైతే బయటకు వచ్చేసారు కాబట్టి మాట్లాడుతున్నారు. కొంతమంది జనసేనలో ఉన్న వాళ్ళే అసంతృప్తిగా ఉన్నవాళ్ళు ఒకసారి ఒకళ్ళిద్దరు మాట్లాడుతుంటారు. అటువంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడితే జనసేనలో ఉన్నవాళ్ళు కానీ లేదా కాపు సామాజిక వర్గంలో ప్రముఖులుగా ఉన్నవారు కానీ అంటే పార్టీ పట్ల వెళ్లకుండా జనసేనకి న్యూట్రల్గా మద్దతు ఇచ్చేవారు ఎవరైనా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకి వ్యతిరేకంగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తే వారి యొక్క ఆర్థిక పరిస్థితులపై దృష్టి పెట్టండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ అందినట్టు వాళ్ళు నాకు చెప్పారు. భయపడుతున్నారు కొద్దిగా. అది ఎప్పుడు ఉందండి, జనసేన పార్టీ కూటమిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ నుంచి కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇలా ఎవరన్నా కొంచెం ఆర్థికంగా ఉండి వాళ్ళ కొంచెం పొలిటికల్గా ఎస్టాబ్లిష్ అవుతున్నారంటే డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ వీళ్ళకి ఎవరికి పని చేయొద్దని, లేకపోతే వాళ్ళ మీద ఏదన్నా చిన్న చిత్తకి ఇబ్బంది పెట్టినప్పుడు నార్మల్ సెక్షన్కి కొన్ని అడిషనల్ సెక్షన్స్ యాడ్ చేసి వాళ్ళ మీద కేసులు ఫైల్ చేసి ఇబ్బంది పెట్టడం, అది కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఉంది. కాపులు అసలు ఏ ప్రభుత్వంలో లేనంత ఇబ్బందులు ప్రజెంట్ పడుతున్నారు అన్ని విధాలా కూడా. అసలు ఒక్క పనులు అవ్వట్లేదు వాళ్ళకి, ఒక పొలిటికల్ ప్రయారిటీ పోస్టులు దక్కట్లేదు, కాంట్రాక్టులు దక్కట్లేదు, అట్లీస్ట్ పేద ప్రజలకి పథకాలు ఇవ్వట్లేదు. ఇన్ని ఇబ్బందులు కాపులు ఎదుర్కొంటున్నారు ఈ కూటమి ప్రభుత్వంలో. దేనికోసం ఇంకా ఇలా కూటమికి ఓటేసి గెలిపించారని కూడా చాలా దారుణమైన సిచ్యువేషన్లో ఉంది. 2009 నుంచి కాపులు మెగా కుటుంబం వైపు పయనిస్తున్నారనేది అందరికీ తెలిసింది. 2019లో ప్రజారాజ్యం పార్టీ కావచ్చు, 2014లో జనసేన పార్టీ మద్దతు వల్ల కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేయడం, 2019లో 2024లో అంటే కాపులైతే మెగా కుటుంబం వైపు టువర్డ్స్ మెగా కుటుంబం, టువర్డ్స్ మెగా ఫ్యామిలీ వాళ్ళకి కాస్త అఫెక్షన్ చూపిస్తున్నారు కాపులు. అదే కాపుల కోసం మెగా కుటుంబం ఏం చేసిందంటే ఏం చెప్తారు? అంటే యాక్చువల్గా కొంచెం మనం లాంగ్గా దీన్ని అనాలిసిస్ చేస్తే అండి, కాపులు మెగా కుటుంబంతో ట్రావెల్ చేయడానికి ప్రధాన కారణం సో ఈ కొంచెం సినిమా దాని మీద ఉంటే ఇన్ఫ్లుయెన్స్ మీద ఉంటారు ఎక్కువ. సినిమా తర్వాత మేము చదివిన కాలేజీ వాతావరణాలు, అక్కడ ఎక్కువ కమ్మ కాపు రైవరీ ఉంటుంది కాలేజీల్లో. సో ఇక్కడేమో బాలకృష్ణ చిరంజీవి గారు, తర్వాత గతంలో టీడీపీ కాంగ్రెస్ పార్టీ, ఇలాగ అన్ని విధాలా కూడా ఒకళ్ళు ఈ పక్కన ఉంటే ఒకళ్ళు ఈ పక్కన ఉండి ఫైట్ చేసుకుని అపర్యాన్ని చూపించుకుందాం అనే ప్రయత్నాలు జరుగుతూ ఉండే. ఇలాంటి ప్రయత్నాల్లో ఎప్పుడు కాపులు వేరే పార్టీల్లో ఉన్నారు కానీ ఒక పార్టీ అంటూ లేదు వాళ్ళకి బేస్. అప్పుడు ప్రజారాజ్యం పేరుతో ఈయన వచ్చారు కాబట్టి చిరంజీవి గారు అందరూ ఓన్ చేసుకుని ఏ పార్టీలో ఉన్న వాళ్ళు అయినా సరే వాళ్ళ పొజిషన్లో వదిలిపెట్టి ఈ పార్టీలో చేరటం జరిగి అది మోసి, కాకపోతే అది అనుకున్న విధంగా రీచ్ కాలేకపోవడం, తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో కలిపేయడం, ఇవన్నీ కొంచెం ఒక బాధ వాతావరణంలో ఉండేవారు. అది ఎప్పుడైతే మళ్ళీ ఈయన పార్టీ అని వచ్చాడో మీరు రాష్ట్రంలో చూస్తే కనుక ఒక 2 ప్రధాన సామాజిక వర్గాల తర్వాత పొలిటికల్గా రీచ్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్న కమ్యూనిటీ కాపులు మాత్రమే. మీరు చూసుకోండి, వేరే ఏ కమ్యూనిటీ ఆ ప్రయత్నం చేయట్లేదు. వాళ్ళు ఏదో ఓట్లు చేసుకుని కొన్ని సీట్లు తెచ్చుకుని ఆ ప్రయత్నమే కానీ ముఖ్యమంత్రి అవ్వాలనే ఉద్దేశంతో పనిచేస్తున్న కమ్యూనిటీ ఇది. సో వాళ్ళకి ఒక బేస్ కావాలి. ఆ బేస్ కోసం ఈయన పార్టీ పెట్టారు కాబట్టి అక్కడికి వెళ్ళారు. వాళ్ళ ఉద్దేశం ఇప్పుడు ఆయన అది నెరవేర్చట్లేదని తెలిసిందనుకోండి వర్క్ చేయరు ఆయనతో పాటు. అది కట్టే. అలాంటి కాపుల కోసం ఈ మెగా ఫ్యామిలీ ఏమైనా చేసిందా అని అడుగుతున్నాను నేను. మెగా ఫ్యామిలీ కాపులు మెగా ఫ్యామిలీకి ఫేవర్ చేశారు, మెగా ఫ్యామిలీ కాపులకు ఫేవర్ చేసిందా లేదా? సింపుల్ క్వశ్చన్. చేయలేదండి, అదే అడుగుతున్నాను. అసలు వాళ్ళ త్రూ మీకు చెప్పుకోవడానికి ఎవరన్నా ఇండస్ట్రియలిస్ట్ అయిపోయారు, లేకపోతే హీరోలు అయిపోయారు, వాళ్ళ కుటుంబం తప్పితే బయట నుంచి హీరోలు అయిపోయిన వాళ్ళు ఎవరున్నారండి? వాళ్ళు చెప్పుకోవడానికి కొద్ది గొప్ప అల్లు అరవింద్ గారి కాంపౌండ్ నుంచి ఎవరో ప్రొడ్యూసర్లు అయ్యారని ఎవరైనా చెప్పుకుంటారు కానీ అసలు మెగా ఫ్యామిలీ నుంచి ప్రొడ్యూసర్గా డెవలప్ అయిన వాళ్ళు కానీ ఎవరు చెప్పుకోవడానికి ఉంటారు. లేకపోతే గవర్నమెంట్లతో మాట్లాడి ఏమన్నా ప్రాజెక్టులు ఇప్పిస్తాం, ఇలాంటి కాన్సెప్ట్లు ఎవరో ఇప్పుడు నేను చూడలేదండి. నాకు కాపుల నుంచి మెగా ఫ్యామిలీ లబ్ధి పొందిందే కానీ మెగా ఫ్యామిలీ నుంచి కాపులు అయితే లబ్ధి పొందలేదు. లేదండి, లేదు. అదే అంతా ఆశించే ఫ్యామిలీ కూడా ఈ కాపుల్లో లేరండి. కాపులు అంతా కూడా కొద్ది గొప్ప పొలాలు ఉండి వ్యవసాయాలు చేసుకుంటూ రైతు కుటుంబాలు, కొంచెం 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న రైతులు కూడా ఎక్కువే ఉంటారు.
సో ఆ టైప్లో కొంచెం ఆర్థికంగా కొంచెం బెటర్, జనాభా పరంగా ఎక్కువ ఉన్నారు. సో కొంచెం ఎవరు పనులు చేసుకుంటున్నారు, చిన్న కుటుంబాలు వాళ్ళ పిల్లల్ని చదివించుకునే ఉద్యోగాలకు వచ్చి సెటిల్ అయినాయి. సో ఈ రకంగా కొంచెం ఆర్థికంగా బెటర్ పొజిషన్కి వచ్చారు. వాళ్ళు ఏంటంటే రాజ్యాధికారం కోరుకోవాలనుకుంటున్నారు. కోరుకునే ప్రయత్నంలోనే వీళ్ళు ఒక బేస్ ఫామ్ చేశారు కాబట్టి వీళ్ళతో ట్రావెల్ చేస్తున్నారు. కానీ వీళ్ళ ప్రయత్నాలన్నీ ఏమో వేరే పార్టీలని సీఎంలు చేయడానికి కృషి చేస్తున్నారు. ఈ ఓట్లన్నీ తీసుకెళ్ళాము వాళ్ళకి వేయించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన ఓపెన్గానే పార్టీ నేను సీఎం అవడానికి పెట్టలేదని చెప్తున్నారు. 15 సంవత్సరాలేమో చంద్రబాబు గారే సీఎం అంటున్నారు, 15 సంవత్సరాలు కలిసే కూటమి అంటున్నారు. ఇవన్నీ అంత ఓపెన్గా చెప్తుంటే ఇంకా కాపులు వాళ్ళ కోరిక ఎక్కడ తీరుతుందా? ఎవరో ఆరోగ్యం ఎలా ఉంటుందో ఎవరో తెలుస్తుందండి. ఈయనేమంటారంటే పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడిన వాక్యాల్లో నేను పదవుల కోసం పార్టీ పెట్టలేదు అన్నారు. మరి పదవుల కోసం పార్టీ పెట్టలేదు అన్నప్పుడు ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి తీసుకున్నారు, సెటిల్ అయిపోయారు. మిగతా జన సైనికులుగా ఆ కూటమి పొత్తులో భాగంగా పదవులు వస్తున్నాయా లేదా అనేది పట్టించుకోవడం లేదు. ఎవరైనా అడిగితే ప్రశ్నించద్దు, రాజీ పడండి, సర్దుకుపోండి అంటున్నారు. ఒకటి, అంతకుముందు ప్రజారాజ్యం స్థాపించినటువంటి చిరంజీవి కూడా పార్టీని సడన్గా ఆల్ ఆఫ్ సడన్ కాంగ్రెస్ పార్టీలో కలిపేసి ఆయన కేంద్ర మంత్రి అయిపోయారు, ఆయన పదవి తీసుకున్నారు. అంటే ఏం జరుగుతుంది, ఏం చెప్పాలి? పదవుల కోసం వద్దనే ఆయన అంత పబ్లిక్గా చెప్తే అది వీళ్ళిద్దరు పదవులు తీసుకున్నారు. నాగబాబుకి ఎమ్మెల్సీ ఇచ్చారు. సో కుటుంబంలో ఉన్నటువంటి ముగ్గురు బ్రదర్స్కి పదవులు వచ్చేసినాయి. తీసుకున్నారు, వాళ్ళు హ్యాపీయే కదా. అదే ఎలా చూడాలి ఇప్పుడు? అంతేకాదు, ఇప్పుడు పదవులు ఆయన ఎమ్మెల్సీ ఇచ్చుకున్నారా, పార్టీ ఆఫీస్లో పనిచేసే వాళ్ళకి అందరికీనేమో పోస్టులు ఇచ్చారా, కార్పొరేషన్ చైర్మన్లు అన్నీ చూసుకోండి, అన్నీ వాళ్ళే, బయట నుంచి ఒకళ్ళిద్దరు ఉన్నారు అంతే. సో అలాగే అన్నీ వాళ్ళు చేసుకున్నారు. గ్రౌండ్ లెవెల్లో గొడ్డలు దించుకుని పనిచేసిన వాళ్ళు మాత్రం 14,000 15,000 శాలరీ వచ్చే కార్పొరేషన్ డైరెక్టర్లు ఇచ్చారు. పార్టీ ఎస్టాబ్లిష్ చేసి ఏమన్నా పోస్టులు ఇవ్వాలంటే అక్కడ మళ్ళీ కంటెస్ట్ చేస్తారంటారేమన్నా. అసలు ఈ రోజుకి ఎస్టాబ్లిష్ చేయని పరిస్థితి పార్టీని. ఆయనేమో పదవులు వద్దంటారు. మరి ఇక అంత ఓపెన్గా పదవులు వద్దని చెప్తే ఎలా పనిచేస్తారు, ఎవరు పనిచేస్తారు? సో ఓవరాల్గా నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు మరి అదే పవన్ కళ్యాణ్ గారు 2024 ముందు, ఎలక్షన్ ముందు 21 సీట్లే తీసుకున్నప్పుడు అందరూ ఉవ్వెత్తున గొడవ చేస్తుంటే ఇప్పుడు మనకే కదా అవసరం, చంద్రబాబు గారికి కూడా చాలా అవసరం ఉంది ఈ పొత్తు, ఇంత కాంప్రమైజ్డ్గా నువ్వు 21 సీట్లు ఎందుకు తీసుకోవాలి, 21 సీట్లు తీసుకుంటే చీఫ్ మినిస్టర్ నువ్వు షేరింగ్కి ఎలా వెళ్తావు అని చాలా నిరసనలు వచ్చినాయి. అప్పుడు తాడేపల్లిగూడెంలో మీటింగ్ జరిగింది, కూటమి అన్ని పార్టీల మీటింగ్ జరిగినప్పుడు విపరీతంగా అయినా ఒక ప్రభుత్వం వస్తే, కూటమిగా ప్రభుత్వం ఏర్పడితే 30% మనకిస్తారు. ఈ 21 సీట్లు ఎమ్మెల్యేలే కాదు, నామినేటెడ్ పోస్టుల్లో 30% ఇస్తారు. 60-30-10 రేషియో ఉంది కదా, రేషియో కూడా రిలీజ్ చేశారు పార్టీ నుంచి 60 అని. వాస్తవానికి ఎక్కడ ఇప్పించాడు ఈయన? మరి ముందేమో చెప్పారు కదా, గవర్నమెంట్ ఫామ్ అయిపోయిన తర్వాత ఇక కష్టపడిన కార్యకర్తలు అవసరం లేదు, వాళ్ళకి పదవులు అవసరం లేదు. మరి ముందెందుకు చెప్పాడు ఎలక్షన్ ముందు ఈయన? 30% తీసుకోవాలి కదా. ఇంకా 10% ఇచ్చారు. ఆ 10%లో కూడా కొన్ని మార్కెట్ యాడ్ చైర్మన్స్ ప్రమాణ స్వీకారం చేయని పరిస్థితి ఈ కూటమిలో. టీడీపీ నాయకులు చేయనివ్వని పరిస్థితి. గన్నవరం చేయలేదు, ఆళ్ళగడ్డ చేయలేదు, ఇంకొన్ని చేయలేదు. మహిళలకు ఎంతో అన్యాయం జరిగిపోతుంది, మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తే అని మాట్లాడారు. ఇప్పుడు ఈయనే మరి అఫీషియల్గా పార్టీ లెటర్ హెడ్లో రిలీజ్ చేశారు కదా, మహిళలతో జాగ్రత్తగా ఉండండి, మీ అఫైర్స్ బయటికి రాకుండా చూసుకోండి అన్నారు కదా, ఇవన్నీ రిలీజ్ చేశారు కదా. పార్టీ వాళ్ళే కదా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. మళ్ళీ ఎంతో మంది మహిళలతో రాయల్ తిరుపతి కానీ, రైల్వే కోడూరు అరవై శ్రీధర్ కానీ వీళ్ళ పార్టీ మనుషులే కదా. ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి కదా, వీటి మీద కమిటీలు వేశారు కదా, కమిటీ ఏమి ఇచ్చిందో కూడా చెప్పలేదు కదా. గత టీడీపీ గవర్నమెంట్లో వనజాక్షి అనే ఎంఆర్ఓని చింతమనేని ప్రభాకర్ గారు కొడితే ఇదే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించాడు కదా, మళ్ళీ ఒక అమ్మాయిని టీడీపీ గవర్నమెంట్లో ఇలా జరిగిందని. మరి అదే చింతమనేని ప్రభాకర్ ఈయన ప్రచారానికి వెళ్ళి అసలు మనకి ఇతను చాలా ప్రాణమిత్రుడు అన్నట్టు మాట్లాడతారు. మరి టీడీపీ గవర్నమెంట్లో ఇలాంటి అరాచకాలు మరి ఆయనే చెప్పాడు కదా పబ్లిక్గా. సుగాలి ప్రీతి ఉన్నది, ఆ విషయం ఎవరి గవర్నమెంట్లో జరిగింది? టీడీపీ గవర్నమెంటే కదా. రితిజేశ్వర్ అని ఒక అమ్మాయి ఒక కాలేజీలో చనిపోయింది, అది టీడీపీ గవర్నమెంట్లోనే కదా.
మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు మొన్న రీసెంట్ అధికారంలోకి వచ్చినాక ఆ కేసు చూస్తా అన్నారు కదా. వచ్చిన తర్వాత ఏమన్నారు, గత ప్రభుత్వాలు అది మాఫీ చేసినాయి, ఆధారాలు రాకుండా చేసినాయి గత ప్రభుత్వంలో వాళ్ళు అని చెప్పారు కదా. మరి అదే టీడీపీ ప్రభుత్వమే కదా గతంలో ఉంది. మరి ఇన్ని అరాజకాలు, వాళ్ళ మదర్ని తిట్టింది, ఇవన్నీ ఆయనే చెప్పుకున్నాడు కదా పబ్లిక్ వచ్చి ఈ గవర్నమెంట్. మరి ఇప్పుడు అలాంటి గవర్నమెంట్ని మళ్ళీ ఫామ్ చేయడానికి కూటమిలోకి ఎలా చేరాడు ఈయన? అది కూడా వీళ్ళ కుటుంబాలను ఏమి చేయని పార్టీని చూపించి మన అది జరిగిపోద్ది ఇది జరిగిపోద్ది, మళ్ళీ పార్టీ వస్తే వాళ్ళు రాకుండా ఉండటానికి ఇది ఒక పెద్ద అబద్ధం, పొత్తు అందుకోసం పెట్టుకున్నానని. అవును, నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ జగన్ కానీ ఎప్పుడు మెగా కుటుంబం జోలికి ఎప్పుడు పోలేదు. ఇంకా వాళ్ళ కుటుంబం జోలికి వెళ్ళింది చంద్రబాబు నాయుడు అనుకో మాత్రమే. వాళ్ళనంటే మాకు తెలిసి మేము చదువుకునే రోజుల నుంచి మెగా ఫ్యామిలీని ఫాలో అవుతున్నాము, అనుకరిస్తూ ఉన్నాము. మాకు తెలిసి ఈ టీడీపీ ప్రభుత్వం వాళ్ళ గురించి మీడియాల్లో చేసినంత రచ్చ, వాళ్ళ పర్సనల్ జీవితాలకు కిలికేసినంత రచ్చ ఏ పార్టీ నాయకుడు కానీ ఏ పార్టీ వాళ్ళు కానీ చేయలేదు. అంత దారుణమైన అరెస్టేషన్ చేశారు వీళ్ళ మీద. సో నిన్నటి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల తర్వాత నాకు ఇవాళ కొంతమంది చెప్పింది ఏంటంటే, మాట్లాడినప్పుడు ముఖ్యంగా గుంటూరు లాయర్ రజనీ లాంటి వాళ్ళు చెప్పిన మాటల ప్రకారం, ఈవెన్ దాసరి రాము గారు కూడా ఫోన్లో మాట్లాడినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, ఒక జనరేషన్ వీళ్ళని నమ్ముకుని నాశనం అయింది, ఇప్పుడున్న మా జనరేషన్ కొద్దిగా మిస్ అయ్యాము, అట్లీస్ట్ నిన్న ఈయన చేసిన వ్యాఖ్యల వల్ల ఒక క్లారిటీ అయితే వచ్చింది, అట్లీస్ట్ నెక్స్ట్ వచ్చే కాపు జనరేషన్ అయినా సేవ్ అవుతుంది అని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి మాట. నిజమే అండి, వీళ్ళే కాదు, కొద్ది గొప్ప కొంచెం కాస్త అవగాహన ఉన్న వాళ్ళు అందరూ చెప్తున్నారు. నిన్నటి ఇష్యూ ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఈ ఫ్యామిలీని దగ్గరగా చూసిన వాళ్ళు, ఇప్పుడు ఒక అభిమానిగా ఉన్నాడు, వాడు ఎక్కడో ఊర్లో ఉంటాడండి, వీళ్ళ యాక్టివిటీస్ ఏం తెలీదు, అసలు వీళ్ళతో ఎలా వేరే వాళ్ళతో ఎలా కొలాబరేట్ అవుతున్నారు, వీళ్ళ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ని ఎలా చూస్తారు, వీళ్ళ కిందన్న మేనేజర్ని ఎలా చూస్తారు, ఏదన్నా మీటింగ్స్ జరిగినప్పుడు అభిమానులని దగ్గర రావాలంటే ఎలా చూస్తారు, ఇవన్నీ వాళ్ళకి తెలీదు. ఈ తెలిసిన వాళ్ళకి వీళ్ళకే కమ్యూనికేషన్ ఉండదు. మేము కొంచెం సర్కిల్ ఉండి తెలుసుకుంటూ ఉంటాం, అన్న ఏంటి పరిస్థితి, మనోడు ఏంటి, వాళ్ళ థింకింగ్ ఏంటి, ఇవన్నీ అడుగుతాం. వాళ్ళ పాపం ఓపెన్గా చెప్తారు. చెప్పినప్పుడు కొంచెం తెలుస్తుంది. ఎవరన్నా మాట్లాడారు అనుకోండి ఇలాగా, వాళ్ళని విపరీతమైన టార్గెట్ చేస్తారండి అభిమానులు. ఎందుకంటే వాడొక పిచ్చి అభిమానం అంతే, అదర్ థింగ్స్ ఏం చూడరు అసలు. అలాంటి వాళ్ళని మోటివేట్ చేస్తూ చాలామంది రాజకీయాలకు దూరంగా ఉండండి, పిల్లల్ని చదివించుకోండి, ఎవరు ఉద్యోగాలు చేసుకోండి, ఇన్వెస్ట్మెంట్లు చేసుకోండి, డెవలప్ కండి, ఫైనాన్స్గా డెవలప్ కండి అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు జనరేషన్ చాలామంది ఇంకా వీళ్ళకి బానిసత్వం చేయండి, ఇవన్నీ చేయండి అని ఎవరు చోట్ల. మీరు చూడండి, రీసెంట్గా కూడా వాళ్ళ సినిమాలన్నీ కూడా ఏవి బ్రేక్ ఈవెన్ రావట్లేదు. ఎంతో భారీ హిట్ అయితేనే కానీ బ్రేక్ ఈవెన్ రాని సిచ్యువేషన్కి వెళ్ళారు. ఎందుకంటే చూడట్లేదు, అభిమానులు కూడా సినిమాలు చూడటానికి ఇష్టపడట్లేదు. ఇంతకుముందు అభిమానం ఎలా ఉండేదంటే ఒక క్యాస్ట్ వైజ్ ఉండిపోయేది, పార్టీలతో పొలిటికల్ పార్టీలతో సంబంధం ఉండేది కాదు. కానీ వీళ్ళు ఎప్పుడైతే పొలిటికల్గా వచ్చి ఆ స్టేజ్ల మీద ఏదో ఒకటి మాట్లాడటం, నాయకులను విమర్శించడం, క్యాస్ట్ వైజ్ తీసుకురావడం, ఇవన్నీ జబర్దస్త్లో వాళ్ళు జూనియర్ ఆర్టిస్టులు వచ్చి వాళ్ళు వాళ్ళ ప్రాపకం కోసం వాళ్ళని అదర్ పార్టీలను విమర్శించేటట్టు విమర్శలు చేయడం, ఇవన్నీ ఒక పొలిటికల్ డీవియేషన్ కూడా తీసుకొచ్చేసి సినీ అభిమానాన్ని. పొలిటికల్గా యాక్టివ్గా ఉండే పబ్లిక్ కూడా సినిమాలు ఆ రిలేటెడ్గా ఉన్న ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ చూస్తున్నారు, కానీ హీరోని బేస్ చేసుకుని అభిమానం చేసి చూడట్లేదు. సో పవన్ కళ్యాణ్ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడు వచ్చే తాజా వ్యాఖ్యల యొక్క ఇంపాక్టు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్పై పడుతుందంటారా? ఈయన ఇవన్నీ చేసుకుంటూ వచ్చేది కూడా ఈ లోకల్ బాడీ గురించే అండి. ఆయన గతంలో బీభత్సమైన కమిటీలు వేసేయలేదు పార్టీకి, ఇప్పుడే వేసేస్తాడని కూడా ఎవరు నమ్మట్లేదు. ఆయన అంతకుముందు వైజాగ్లో మీటింగ్ పెట్టారు లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో. అప్పుడు కూడా మీటింగ్కి ప్రధాన కారణం ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ పీరియడ్ అయిపోయింది, సో అది రెన్యువల్ చేయకుండా వదిలేద్దాం అన్న కాన్సెప్ట్లో ఉంటే
చాలామంది చనిపోతూ ఉన్నారు. అంతకుముందేమో 5 లక్షలు చెక్ ఇవ్వడం ఇవన్నీ జరిగినాయి కదా. అవును. సో అవి కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు ఇవ్వట్లేదు అది. ఆ ప్రోగ్రామ్ ఇవ్వకపోవడం వల్ల అందరూ కూడా పార్టీ మీద పడుతున్నారు. మేము ఇన్సూరెన్స్ చేసుకున్నాం, ఓకే. మా డబ్బులు రావట్లేదని. సో అది పార్టీకి కొంచెం బర్డెన్ అయ్యే పరిస్థితి క్రియేట్ అయింది. ఆ టైంలో మళ్ళీ మెంబర్షిప్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ చేసుకుని వాళ్ళకి ఇంటర్నల్ రిపోర్ట్ అసలు మెంబర్షిప్ లాగిన్ ఉన్న ప్రతి ఒక్కడు మాకొద్దు అంటున్నారు. అంతకుముందు ఎగబడి మాకు లాగిన్ ఇవ్వండి, మేము చేస్తాం అనేవారు. ఇప్పుడు ఎవరో కూడా తీసుకోవట్లే. సో అందుకనే వాళ్ళందరికీ ఒక మీటింగ్ పెట్టి, అంతకుముందు మెంబర్షిప్ చేయడానికి ఇప్పుడు సాధకులు అని ఉన్నది కదా. అవునవును, సాధకులు. సాధకులు ప్రదాత పెట్టారు కదా. సో అలాగే వాళ్ళందరినీ పిలిచి పార్టీ స్ట్రక్చర్ ఫామ్ చేస్తాను, కమిటీలన్నీ చూస్తాను, నాది బాధ్యత వచ్చేది లోకల్ బాడీ ఎలక్షన్స్లో. మీకు చెప్తానండి, ఇది లింక్ అయి ఉంది. సో మీకు అందరికీ నేను పదవులు ఇస్తాను, ఈ మెంబర్షిప్ చేద్దాం, ఈ మీరందరూ మళ్ళీ హార్డ్ వర్క్ చేయాలి, నేను పర్సనల్గా చూస్తాను పార్టీని అన్నాడు. దసరా అయిపోయింది, అసలు పట్టించుకున్న విషయమే లేదు. సో ఎవరికాళ్ళు చల్లచెదిరి అయిపోయారు. మెంబర్షిప్ స్టార్ట్ చేశారు. అంతకుముందు దగ్గర 13 లక్షల మెంబర్స్ ఉంటే 7 లక్షలు రెన్యువల్ చేశారు. మిగిలిన వాళ్ళు చేయలేదు. చేయకపోతే మళ్ళీ ప్రతి జిల్లాకి పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ప్రెసిడెంట్లు వేసి మళ్ళీ వాళ్ళతో స్పాన్సర్లను తీసుకొచ్చి పేదలకి వాళ్ళకి చేసి ఇప్పుడు ఒక 20 లక్షలు దాటి మెంబర్షిప్ చేసుకున్నారు. అది ఆర్గానిక్గా వచ్చిన మెంబర్షిప్ కాదు ప్రజెంట్. ఓకే, రైట్. సో ప్రజల్లో చూపించుకోవటానికి ఇప్పుడు కూడా నిన్న మీటింగ్ పెట్టింది ఏంటంటే, ఈ కూటమికి అర్థమైపోయింది. కూటమిలో జనసేన పార్టీ వాళ్ళు చాలా డిఫర్ అయ్యారు, వెళ్ళిపోతున్నారు, విమర్శలు చేస్తున్నారు, ఓటు పోలరైజ్ అయ్యే పరిస్థితి కనపడట్లేదు. గత గవర్నమెంట్లో 2024 మన 19 తర్వాత లోకల్గా గెలవడానికి అప్పటికి ఇంకా పొత్తు ఫామ్ కాలేదు టీడీపీ జనసేన. ఈ రెండు పార్టీల వాళ్ళు కలిపి పోటీ చేసుకున్నారు లోకల్గా ఒక అండర్స్టాండింగ్ మీద. అవునవును, కొన్ని చోట్ల జరిగింది, అండర్స్టాండింగ్ మీద జరిగిపోయింది. సో అలాగే ఇప్పుడు వైసీపీనే జనసేన పైన శత్రువులైనా సరే పార్టీ పరంగా కింద కేడర్ మాట్లాడేసుకుంటున్నారు. మేము కలిసి వెళ్దాం, ఈ టీడీపీ వాళ్ళు మాకు అన్యాయం చేస్తున్నారు, మాకు ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇవ్వట్లేదు, సో వాళ్ళని ఓడించి మేము ప్రూవ్ చేసుకోవాలి, సో మాకు హెల్ప్ చేయండి, మీకు హెల్ప్ చేస్తామని చాలా జరుగుతుంది. నేను పర్సనల్గా చాలా చూశానండి. ఈ టైప్ డిస్కషన్ జరుగుతుంది. సో ఓట్లు ఎక్కడ పోతాయో, లోకల్ బాడీలు ఎక్కడ ఓడిపోతాం అని చెప్పి ఈ జనసేన పార్టీ ఓట్లు బయటకు పోకుండా ఉండటానికి సో ఇవన్నీ జరుగుతున్నాయి. మళ్ళీ నన్ను మీటింగ్ పెట్టి వాళ్ళందరినీ పిలిచి. సో ఇప్పుడు నేను చెప్పేది ఒకటే దీని గురించే. సో మీరు వాస్తవ పరిస్థితి అలా ఉందేమో. వాస్తవానికి కాపులు ఇప్పుడు ఈ చేసిన వ్యాఖ్యల తర్వాత కాపులు తిరిగి పవన్ కళ్యాణ్ నమ్మే పరిస్థితి ఉందా లేదా? లాస్ట్ క్వశ్చన్. ఒక సెక్టార్ పీపుల్ నమ్ముతారండి, ఎప్పుడూ నమ్ముతారు. ఆయన ఏం చేశాడు ఏం చేయలేదని చూడరు. ఆయన పార్టీ ఉన్నంతకాలం వీళ్ళకు హోప్ అలా ఉండిపోతుంది. ఓకే, ఏదో రోజు పార్టీకి సీఎం అవుతాడు, ఏదో రోజు చేస్తారని. వాళ్ళకి ఇంకా లోకల్గా వాళ్ళకి పొలిటికల్ అంబిషన్ ఉండదు. ఆ కేడర్కి అక్కడ ఉద్యోగాలు చేసుకుంటా ఉంటారు, పొలిటికల్ అవసరాలు ఉండవు, పొలిటికల్ ఒక పని కావాలని వాళ్ళకి ఎవరో ఫోన్ చేయరు. అవును, ఊళ్ళో ఉండరు. ఊళ్ళో పలానా స్టేషన్లో పని ఉందా, ఇలా పలానా సబ్ స్టేషన్లో పని, పలానా ఎంఆర్ఓ ఆఫీస్లో పని ఉందని వాళ్ళకి ఎవడో ఫోన్ చేయడు. వాళ్ళ ఫోన్లో ఎవరు ఉండని వాళ్ళంతా ఆయన బేస్ చేసుకుని ఉంటారు. ఈ పొలిటికల్గా ఎవరైతే గ్రౌండ్లో ఉండి ప్రజల అవసరాలు తీరుస్తూ ఉంటారో వాళ్ళ మట్టికి వాళ్ళకి లోకల్గా అనుకూలంగా ఉండే పార్టీల్లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఆ పార్టీలో పనిచేసుకుంటారు. ఈ పార్టీలో మాత్రం హోప్ ఉండి ఎలాంటి ప్రజలతో అవసరాలు లేకుండా, కనెక్టివిటీ లేకుండా, అలాంటి పవన్ కళ్యాణ్ మీద ముఖ్యమంత్రి అవ్వాలని హోప్తో ఉండేవాళ్ళు మాత్రం ఆయనతో ఉంటారు. ఇదైతే జరుగుద్దండి నియర్ బై. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ తాజా వ్యాఖ్యలు అయితే కాపుల మీద, కాపుల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి, వ్యతిరేకతకి కారణమవుతుంది. చాలా మనోవేదనకు గురవుతున్నారు. ఓటేసిన ప్రతి ఒక్కడు మేము ఎక్కడెక్కడో ఇతర దేశాల్లో ఉండి కూడా లక్షలు పెట్టుకుని వచ్చి టికెట్లు పెట్టుకుని ఓట్లేసాము, ఈయనేమో నన్ను ఓడిచ్చారు అంటున్నాడు. చాలా బాధపడుతున్నారు ఈ విషయంలో. సో ఫర్దర్గా కూడా టీడీపీకి సపోర్ట్ చేయడానికి అనుకూలంగా ఎవరు లేరండి. రైట్. టీడీపీకి ఎగెనెస్ట్గా ఏ పార్టీ వర్క్ చేస్తుందో వాళ్ళని గెలిపించే ప్రయత్నం చేస్తారు. అదే వైసీపీ పార్టీ ఉంది.
సో మా పార్టీ కొంచెం అది ప్లస్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.